రాస్తే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకున్న 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ నేమ్స్ చెప్పు. ఐడి, నేమ్, ట్యాగ్ నేమ్, క్లాస్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్సల్ లింక్ టెక్స్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ XPath. సో టోటల్లీ మనకి 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయి. 8. సో ఆ లొకేటర్స్లో నేను మీకు ఐడి, నేమ్ అండ్ XPath విత్ బేసిక్ ఫార్ములా చూపించాను కదా. అవును. సో ఇవాళ మనము రిమైనింగ్ లొకేటర్స్ చూద్దాము. సో ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. నేమ్ అనేది నాట్ యూనిక్, బట్ అది ఒకవేళ ఓన్లీ వన్స్ వాడితే వీ కెన్ యూస్ దట్ నేమ్ ఆల్సో. XPathలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్ XPath, ఇంకోటి రిలేటివ్ XPath. అబ్సల్యూట్ XPath ఏమో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద DOM స్ట్రక్చర్ టు ద కరెంట్ నోడ్ ఎలిమెంట్ ప్రతిదీ సెపరేటెడ్ బై సింగిల్ ఫ్రంట్ స్లాష్ మనం నోట్ చేసుకుంటాం. రిలేటివ్ XPathలో మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ @attribute ఈక్వల్ టు వాల్యూ. ఇవి కాకుండా ఇంకా మనకి 13 to 14 ఫార్ములాస్ ఉన్నాయి, లైక్ సిమిలర్ టైపే ఉంటాయి. అవి చెప్తాను. అవి చెప్పే ముందు ఫస్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్ కంప్లీట్ చేసేద్దాం ఈ ఫాస్ట్గా అయిపోతే. సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఏంటి అనేసి అంటే, సిఎస్ఎస్ ఎందుకు వాడతారని చెప్పాను. ఇట్ ఈస్ ఫర్ ద కలరింగ్ అండ్ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద అప్లికేషన్ని మెయింటైన్ చేయడం కోసం వి యూస్ సిఎస్ఎస్ సెలెక్టర్. సో సిఎస్ఎస్ సెలెక్టర్ని మనం వాడాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే, ఈ సిమిలర్ దానికి ఈ కన్ఫర్మ్ బటన్కి నేను సిఎస్ఎస్ సెలెక్టర్ రాద్దాం అనుకుంటున్నాను అనుకో. సో ఈ కన్ఫర్మ్ బటన్కి నేను సిఎస్ఎస్ సెలెక్టర్ రాద్దాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ ఇట్, దెన్ యూ విల్ సీ ద లొకేటర్. కానీ ఇక్కడ మనకి సిఎస్ఎస్ సెలెక్టర్ రాయాలి అంటే మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఒకవేళ మనం ఐడి వాడుతూ సిఎస్ఎస్ సెలెక్టర్ రాయాలంటే ఫార్ములా వచ్చి హ్యాష్ ఐడి వాల్యూ, లేకపోతే ట్యాగ్ హ్యాష్ ఐడి వాల్యూ. లేదు ఒకవేళ మనం క్లాస్ నేమ్ వాడాలి అంటే డాట్ క్లాస్ వాల్యూ ఆర్ ట్యాగ్ డాట్ క్లాస్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఐడి ఉంది, క్లాస్ ఉంది. ఫస్ట్ ఐడితో రాసి చూద్దాం. సో కమాండ్ F కొడతాం. సో సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలంటే ముందు హ్యాష్ పెట్టుకోవాలి, హ్యాష్ కన్ఫర్మ్ బటన్. సో నాకు 1 of 1 వచ్చింది బికాస్ ఐడి ఈజ్ ఆల్రెడీ యూనిక్ కాబట్టి. సో అది వన్ వే. లేదు నేను క్లాస్ నేమ్ వాడాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు మనము డాట్ క్లాస్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి, కానీ స్పేసెస్ తీసుకోదు అనమాట అది. సో అందుకని అంటే స్పేస్ ఉంది అంటే అది వేరే 2 డిఫరెంట్ క్లాస్ నేమ్స్ అని. అంటే బటన్ అనేది ఒక క్లాస్ నేమ్, బటన్ ప్రైమరీ అనేది ఒక క్లాస్ నేమ్ అని మీనింగ్ అనమాట. సో సిఎస్ఎస్ సెలెక్టర్లో డైరెక్ట్గా స్పేసెస్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ రెండు నేమ్స్లో ఏదైనా ఒకటి యూనిక్గా ఉండేది తీసుకోవాలి. సో బటన్ ప్రైమరీ అని ఉన్నదాన్ని తీసుకున్నాను, కానీ నాకేమైంది, క్లాస్ నేమ్ ఇస్ నాట్ యూనిక్ బికాస్ క్లాస్ ఎప్పుడు వాడతాడు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అప్లై చేయాలి అన్న కేసెస్లో, లైక్ సిమిలర్ కలర్, సిమిలర్ ఫాంట్. ఎందుకంటే ఇక్కడ చూస్తే క్లిక్ మీ అన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి, అన్నీ సేమ్ ఫాంట్లో ఉన్నాయి, సేమ్ సైజులో ఉన్నాయి. సో ఆబ్వియస్లీ వీటన్నిటిని తయారు చేయాలంటే కామన్ కలర్ వాడుంటాడు. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ చూస్తే డాట్ బటన్ ప్రైమరీ అని రాసి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇవన్నీ ఇక్కడ మనకి ఏవైతే వాడారో ఆ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. సో క్లాస్ అనే అట్రిబ్యూట్ ఎందుకు వాడతారు, టు డిఫైన్, టు బ్యూటిఫై దోస్ వెబ్ ఎలిమెంట్స్ మనం వాడతాం. సో మనము ఇప్పుడు క్లాస్ నేమ్ నేను వాడగలనా, మరి లొకేట్ చేయడానికి యూనిక్గా లొకేట్ చేయట్లేదు. ఫైండ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, దానికి ఫస్ట్ మ్యాచింగ్ ఏదైతే ఫస్ట్ మ్యాచింగ్ అయిద్దో వెళ్ళి అక్కడ క్లిక్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ దానికి సి అలర్ట్, సో దీనికి వెళ్ళిపోయింది అనమాట. కానీ మనకు కావాల్సింది ఎక్కడ క్లిక్ చేయడం, కన్ఫర్మేషన్ అలర్ట్కి రాద్దాం అనుకున్నాం. సో ఇది క్లిక్ అవ్వదు, ఫస్ట్ ఇది మ్యాచింగ్ కాబట్టి ఇక్కడ క్లిక్ అవుతాయి, విచ్ ఈజ్ ఇన్వాలిడ్. సో క్లాస్ నేమ్ వాడేటప్పుడు
ఏది వాడినా సరే క్లాస్ నేమ్ కానీ ఎక్స్పాత్ కానీ సిఎస్ఎస్ సెలెక్టర్ ఏది వాడినా సరే వాట్ వీ హ్యావ్ టు మేక్ ఏ నోటీస్ మనకి ఇక్కడ 1 రావాలి. 1 వస్తేనే మనం సెలెక్ట్ చేసుకున్న ఆ లొకేటర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ ఇస్ వ్యాలిడ్. సో సిఎస్ఎస్ సెలెక్టర్లో క్లాస్ నేమ్ ఫార్ములా ఈ సిచ్యుయేషన్లో అప్లై అవ్వదు. వీ కెన్ టేక్ ఐడి. సో రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్, కన్ఫర్మ్ బటన్, హ్యాష్ ఐడి. హ్యాష్ ఐడి అయినా రాసుకోవచ్చు, లేకపోతే ట్యాగ్ హ్యాష్ ఐడి అయినా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి ఈ లైన్లో? బటన్. సో ద వెరీ ఫస్ట్ ఎలిమెంట్ని మనం ట్యాగ్ అని అంటాం. సో బటన్ హ్యాష్ కన్ఫర్మ్ బటన్ అని అయినా రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ హైలైటింగ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, by dot id by dot css selector. ఆ సిఎస్ఎస్ సెలెక్టర్ ప్లేస్లో ఆ వాల్యూ మనం ఏదైతే రాసుకున్నామో అది ఇచ్చుకొని డాట్ క్లిక్. మన ఎక్స్పాత్తో రాసాము, ఇవాళ మనము సిఎస్ఎస్ సెలెక్టర్తో రాస్తున్నాము. సో మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇన్ని లొకేటర్స్ ఉన్నాయి కదా, అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐడి ఉంటే ఐడికి వెళ్ళిపోయింది. ఐడి లేదన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఎక్స్పాత్. ఎక్స్పాత్తో కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు వీ విల్ గో ఫర్ సిఎస్ఎస్ సెలెక్టర్ అనమాట. ఓకేనా? అర్థమైందా అండి మీకు సింధు గారు? అర్థమైందండి. ఓకే. సిఎస్ఎస్ సెలెక్టర్లో ఈ రెండు కాకుండా ఇంకో ఫార్ములా ఉంది కాల్డ్ యాజ్ ట్యాగ్. ఇక్కడ ఏంటంటే ఎక్స్పాత్కి సిఎస్ఎస్ సెలెక్టర్కి ఈ ఫార్ములాలో తేడా ఏంటంటే, ఎక్స్పాత్లో అయితే మనము 2 ఫ్రంట్ స్లాషెస్ పెట్టుకుంటాము, కానీ సిఎస్ఎస్ సెలెక్టర్లో 2 ఫ్రంట్ స్లాషెస్ పెట్టము, @ కూడా పెట్టము. ఓన్లీ ట్యాగ్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ. సో సిమిలర్ సేమ్ ఎలిమెంట్కి మనం ఈ ఫార్ములా వాడు రాయాలనుకో, ట్యాగ్ ఏంటి బటన్, అట్రిబ్యూట్ మనం ఏదైనా తీసుకోవచ్చు, బట్ యూనిక్గా ఉన్నది తీసుకోవాలి కాబట్టి ఐడి తీసుకుందాం. సో బటన్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఐడి ఈక్వల్ టు ఐడి యొక్క వాల్యూ. సో ఇట్ ఈస్ హైలైటింగ్ ద సేమ్ బటన్. ఇది 1 more ఫార్ములా అనమాట. ఈ 3 కాకుండా ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బటన్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అది ఓన్లీ పైనుండి కింద వరకు మాత్రమే సెర్చ్ చేయగలదు అనమాట. అదే ఎక్స్పాత్ అయితే పైనుండి కిందకి, కింద నుండి పైకి కూడా చేయగలిగిద్ది. సో అందుకే లాస్ట్ క్లాస్లో మీకు గుర్తుంటే నేను మీకు ఒక ట్రీ స్ట్రక్చర్ చూపించాను కదా. లైక్ కింద మనకన్నా కింద ఉంటే ఫాలోయింగ్ సిబ్లింగ్, పైన ఉంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్ విచ్ ఆర్ అట్ ద సేమ్ లెవెల్. అదే హైట్ లెవెల్స్ మారుతూ ఉంటే పేరెంట్, యాన్సిస్టర్, అది కింద ఉంటే చైల్డ్, డిసెండెంట్ అని. దట్ ఈస్ బికాస్ ఎక్స్పాత్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సర్చింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. బట్ సిఎస్ఎస్ సెలెక్టర్ అలా కాదు. సిఎస్ఎస్ సెలెక్టర్ ఈజ్ ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ సర్చింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను let's take any other website. ఈ సెర్చ్ బటన్ ఇన్స్పెక్ట్ కొడదాం. సో ఇప్పుడు మనం ఈ సెర్చ్ బటన్కి నేను నార్మల్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఫార్ములా రాయాలనుకోండి, నాకు ఇక్కడ హ్యాష్ ఐడి ఉంది కదా. సో ఐడి తీసుకొని నేను ఏం రాసుకోవచ్చు, ఆ ఐడి వాల్యూ దాని ముందు నేను హ్యాష్ పెట్టుకోవచ్చు. కానీ దీని బదులు నేను పైనుండి వద్దాం అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు రైట్ ఎ లొకేటర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ డివ్ నుండి స్పాన్ నుండి ఇన్పుట్కి రాయాలనుకుంటున్నాను రిలేషన్ అనమాట. సో నేను అలా రాయాలి అనుకున్నప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్లో ఏం చేయొచ్చు అనేసి అంటే,
ఇప్పుడు ఈ డివ్కి మన ఎక్స్పాత్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఎలా రాస్తాం? ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ క్లాస్ అట్రిబ్యూట్ మాత్రమే ఉంది కాబట్టి క్లాస్ నేమ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ డాట్ క్లాస్ నేమ్. సో డాట్ క్లాస్ నేమ్ తర్వాత ఏముంది? స్పాన్ ఉంది. మరి స్పాన్కి కంటిన్యూషన్ ఏంటి? ఐడి ఉంది కాబట్టి హ్యాష్ ఐడి తర్వాత హ్యాష్ బటన్. సో వీటిని మనము ఆరెల్స్ సారీ ఇలా కాదు. ఇప్పుడు నేను దీనికి ఇది చెప్పాను కదా, సారీ అది మర్చిపోండి. ఇప్పుడు నేను ఈ డివ్ నుండి రాయాలన్నాను కదా, సో ఈ డివ్కే మన సిఎస్ఎస్ సెలెక్టర్ రాస్తాము. సో లైక్ ఇట్ ఈస్ 2 ఉన్నాయి అందులో, డాట్ నావ్ సర్చ్ సబ్మిట్ నావ్ స్ప్రైట్. సో స్పేస్ ఉంది కాబట్టి తీసుకోదు కాబట్టి ఒకటి తీసేసేయండి. సో ఇది రాసినప్పుడు మనకి ఆ డివ్ మొత్తం ఆ డివ్ హైలైట్ అవుతుంది. కానీ ఈ డివ్ నుండి మనము ఇన్పుట్కి రావాలి. సో డివ్ తర్వాత ఎవరున్నారు? స్పాన్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వి ట్రై టు గివ్ ఇట్ విత్ స్పేస్తో సపరేట్ చేస్తాం అనమాట నెక్స్ట్ ట్యాగ్స్ని. సో ఒకటి సిఎస్ఎస్ సెలెక్టర్తో లొకేట్ చేస్తాను ఆ డివ్ని, ఆ తర్వాత నేను స్పేస్ ఇచ్చి ఆ ట్యాగ్ నేమ్ రాశాను స్పాన్. సో డివ్ నుండి స్పాన్కి వచ్చింది. స్పాన్ నుండి నెక్స్ట్ మనకి ఇన్పుట్కి వెళ్ళాలి కదా. సో అప్పుడు మనం ఇంకో స్పేస్ ఇచ్చి వీ కెన్ రైట్ ఇన్పుట్. ఇది కూడా వన్ వే ఆఫ్ రైటింగ్ సిఎస్ఎస్ సెలెక్టర్ అనమాట. అంటే ఫస్ట్ దానికి మనం హ్యాష్ ఐడియో డాట్ క్లాస్ నేమో రాసుకొని నెక్స్ట్ వాటికి మనం ట్యాగ్స్ పెట్టుకోవచ్చు అనమాట, సెపరేటెడ్ బై స్పేస్. అలా కాదు, నాకు ట్యాగ్ నేమ్స్ కాదు, నాకు ఓన్లీ ఆ ఫార్ములాస్తోనే రావాలి అని అనుకోండి, అప్పుడు ఇందాక చెప్పినట్టు రాసుకోవచ్చు. లైక్ ఈ దీనికి మనం రాస్తాం కదా డాట్ నావ్ సర్చ్ సబ్మిట్. సో నెక్స్ట్ స్పాన్లోనేమో ఈ ఐడి ఉంది కదా. సో ఐడి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? హ్యాష్ పెట్టుకోవాలి. సో స్పేస్ ఏం లేకుండా ఈసారి మనము హ్యాష్ ఆ వాల్యూ. సో ఇప్పుడు చూస్తే మీకు రావట్లేదు, ఒక నిమిషం. సో దీనికి కూడా మనం హ్యాష్ పెట్టుకుంటాము. ఓకే, ఇక్కడ ఇంకో నావ్ స్ప్రైట్ ఉంది కదా. సో నావ్ స్ప్రైట్ని మనం వదిలేయకుండా ఇలా కంటిన్యూస్గా రాయాలన్నప్పుడు వదిలేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. డాట్ నావ్ స్ప్రైట్ ఏంటి రావట్లేదు? డాట్ నావ్ సర్చ్ సబ్మిట్ బటన్. తప్పు రాసాను. డాట్ నావ్ సర్చ్ సబ్మిట్ డాట్ నావ్ స్ప్రైట్. ముందు ఇది హైలైట్ అవుతుందా లేదు చూద్దాం. యా, డివ్ హైలైట్ అవుతుంది. సో డివ్ నుండి స్పాన్కి రావాలి. సో స్పాన్ యొక్క క్లాస్ నేమ్ ఏముంది? సరే దీని క్లాస్ నేమ్ తీసుకుందాము. సో డాట్ వాటి క్లాస్ నేమ్స్. సో మధ్యలో స్పేస్ ఉన్న చోటల్లో వాటిని మనం డాట్తో మార్చేద్దాము. హైలైట్. ఓకే, మీరు ఇది వదిలేండిలే, ఇది నేను మళ్ళీ చూసి చెప్తాను అది ఎందుకో రావట్లేదు. బట్ ఓన్లీ ఆ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అది లేదు కాదు అని అనుకుంటే మనము ఈ క్లాస్ నేమ్ రాసుకొని ఆ నెక్స్ట్ వాటికి ట్యాగ్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీనికి డాట్ నావ్ సర్చ్ సబ్మిట్ పెట్టేసుకొని దీనిలో ఉన్న క్లాస్ నేమ్ పెట్టేసుకొని మొత్తం క్లాస్ నేమ్ కాదు, స్పేస్ ఉంటే అది సపరేట్ వేరే క్లాస్ నేమ్ అన్నట్టు. సో మనం ఇంకో క్లాస్ నేమ్ని వదిలేయాలి ఈ ఫార్ములాలో రాసుకునేటప్పుడు. సో ఒక క్లాస్ నేమ్ రాసుకున్న తర్వాత రిమైనింగ్ నెక్స్ట్ వాటికి మనము స్పేస్ ఇచ్చుకుంటూ ట్యాగ్ నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం మ్యాక్సిమం వాడేదైతే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వి యూజ్
ఎక్స్‌పాత్ అండ్ రిలేటివ్ ఎక్స్‌పాత్ ఐడీ ఎక్కువ వాడతాము. సీఎస్ఎస్ సెలెక్టర్ అంత పెద్దగా వాడము. బికాస్ దానిలో లిమిటేషన్ ఏంటి, సీఎస్ఎస్ సెలెక్టర్ ఓన్లీ పైనుండి కిందకే సెర్చ్ చేస్తది. సో, ఇప్పుడు నేను ఇక్కడ డివ్ నుండి స్పాన్ నుండి ఇన్పుట్‌కి రాయగలిగాను, కానీ ద సిమిలర్ వే నేను రివర్స్ ఆర్డర్‌లో రాయలేను. అంటే లైక్ నేను నావ్ సెర్చ్ సబ్మిట్ బటన్ రాసి దాని ముందు స్పాన్ ఇన్పుట్ రాయలేననమాట. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ది టాప్ టు బాటమ్ మాత్రమే సెర్చ్ చేసిద్ది కాబట్టి సిఎస్ఎస్ సెలెక్టర్ ఇస్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ టు ఎక్స్‌పాత్ అనమాట. అది ఇంకో డిఫరెన్స్. సో, ప్రస్తుతానికి మీరు 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి సిఎస్ఎస్ సెలెక్టర్‌లో. హ్యాష్ ఐడి, డాట్ క్లాస్, ట్యాగ్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ, ఆర్ ఎల్స్ చైల్డ్ ఎలిమెంట్స్‌కి రాయాలంటే ఫస్ట్ ఎలిమెంట్‌కి సిఎస్ఎస్ సెలెక్టర్ రాసుకొని నెక్స్ట్ వాటికి విత్ స్పేస్ ట్యాగ్ నేమ్స్ పెట్టుకోవడం రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది లొకేటర్ అంటే వీ హ్యావ్ క్లాస్ నేమ్. సో, క్లాస్ నేమ్ అంటే నథింగ్ బట్ ఇప్పటి వరకు మనం చూసామా ఇక్కడ ఈ క్లాస్ నేమ్ లోపల ఉన్న వాల్యూ ఇదే క్లాస్ నేమ్ అనమాట. సో, సిఎస్ఎస్ సెలెక్టర్ రాసేటప్పుడు స్పేస్ ఉంటే వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ వన్ వర్డ్, ఒక సిఎస్ఎస్ వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాము, ఒక క్లాస్ నేమ్ మాత్రమే తీసుకుంటున్నాము. కానీ మనము క్లాస్ నేమ్ని వాడేటప్పుడు యాజ్ ఎ లొకేటర్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్. ఈ క్లాస్ లోపల ఉన్న ఈ వాల్యూ లోపల ఉన్న ప్రతి వాల్యూ కావాలి మనకి. సో, ఇప్పుడు నేను ఏం వెబ్సైట్ వాడుతున్నాం మనం, అలర్ట్స్ కదా. సో, ఇప్పుడు దీనికి నేను రాయాలనుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్, సింపుల్గా ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకొని మనం రాసుకోవచ్చు. కానీ క్లాస్ నేమ్ అనేది యూనిక్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 1 of 1 వచ్చి ఉండుంటే నేను అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఏం చేసేదాన్ని, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ లోపల ఏదైతే వాల్యూ ఉందో దాన్ని యూజ్ చేసుకొని డాట్ క్లిక్ రాసేవాళ్ళం. ఒకవేళ నాకు అది 1 of 1 వచ్చి ఉంటే, సో 1 of 1 వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ నేను అమెజాన్ సైట్ని కనుక ఆటోమేట్ చేస్తూ ఉండుంటే అప్పుడు నేను ఇన్పుట్కి రాయాలనుకోండి, అప్పుడు నేను ఈ క్లాస్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఈ మొత్తం వాల్యూ సెలెక్ట్ చేసుకొని చెక్ చేస్తాము. సో, ఇది కూడా 1 of 2 ఉంది కానీ 1 of 1 రావట్లేదు. బికాస్ క్లాస్ నేమ్స్ అనేవి మ్యాక్సిమం యూనిక్గా ఉండవు. సో, వీ హ్యావ్ టు అవాయిడ్ యూజింగ్ ఇట్. నెక్స్ట్ ట్యాగ్ నేమ్ ఏంటి అనేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్లో ఎన్ని లింక్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఇన్పుట్ టెక్స్ట్లు ఉన్నాయి, ఇలాంటివి మనం కౌంట్ చేయాలన్నా, సిమిలర్ ట్యాగ్స్ అసలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా బేస్డ్ ఆన్ ఎనీ ట్యాగ్ నేమ్ మనం క్లిక్ చేయాలని అనుకుంటుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ట్యాగ్ నేమ్ లొకేటర్ అనమాట. సో, డ్రైవర్ డాట్ ట్యాగ్ నేమ్ ఎలా రాస్తాము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ట్యాగ్ నేమ్, ఏదైనా ఒక ట్యాగ్ మనం దేనికి రాద్దాం అనుకుంటున్నామో అది. ఇప్పుడు నేను ఒకవేళ ఒక నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్ మీద చేయాలనుకుంటున్నాను ఆపరేషన్, అప్పుడు నేను ఇన్పుట్ అని ఇచ్చాను అనుకోండి. సో, ఫైండ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ మీద వెళ్ళి పర్ఫామ్ చేసేస్తుంది. సో, దానికి ఎక్కడైతే ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్లో కనిపిస్తుందో, లెట్స్ కమ్ ఫ్రమ్ ద ఫస్ట్. సో, ఇక్కడ కనిపిస్తుంది దానికి ఎక్కడో ఆ ఇన్పుట్. సో, వెళ్ళి ఈ ఎలిమెంట్ మీద ఆపరేషన్ చేయడానికి ట్రై చేసేసిద్ది. బికాస్ ఫైండ్ ఎలిమెంట్ విల్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద వెరీ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. కానీ మనకి అది కాదు కదా ఆపరేషన్, సో అందుకని మనం అది వాడట్లేదు. నేను లింక్స్ కోసం చూపిస్తాను ఇంకో ఎగ్జాంపుల్. బట్ ట్యాగ్ నేమ్ రాయాలంటే మనం ఏదైతే ఆ ట్యాగ్ మనం వాడదాం అనుకుంటున్నామో ఆ ట్యాగ్ మీద మనం ఏం ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ లింక్ టెక్స్ట్ అండ్ పార్షియల్ లింక్ టెక్స్ట్ ఏంటి అనేసి అంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక వెబ్సైట్ చూస్తున్నప్పుడు చాలా లింక్స్ కనిపిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రెష్, అమెజాన్ మినీ టీవీ అన్నీ రైట్ క్లిక్ చేసి నేను ఇన్స్పెక్ట్ చేస్తే
ఇవన్నీ మనకి యాంకర్ ట్యాగ్లో ఉన్నాయి. సో యాంకర్ ట్యాగ్లో ఉండే వాటిని మనం ఏమంటాం, వి కాల్ దెమ్ యాజ్ లింక్స్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లింక్ మీద క్లిక్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్పాత్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఇవన్నీ రాసే బదులు లింక్స్కి మనం ఏం చేయొచ్చు అనేసి అంటే వీ కెన్ యూస్ ద టెక్స్ట్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో ఇప్పుడు ఈ అమెజాన్ మినీ టీవీ అనే వర్డ్ ఉంది కదా, సో ఈ అమెజాన్ మినీ టీవీ అనే వర్డ్ మనకి ఎలా వస్తుంది, ఇట్ ఈస్ ద ఇన్నర్ టెక్స్ట్. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉండేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇన్నర్ టెక్స్ట్. సో ఆ ఇన్నర్ టెక్స్ట్ని మనం కాపీ చేసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెక్స్ట్, అది ఏదైతే టెక్స్ట్ అక్కడ మనకి యూఐలో కనిపిస్తుందో ఆ టెక్స్ట్ని పేస్ట్ చేసుకొని డాట్ క్లిక్ చేయొచ్చు. అదేంటి ఫుల్ వర్డ్ అయితే, ఇప్పుడు నాకు అమెజాన్ మినీ టీవీ అనే ఫుల్ వర్డ్ కాకుండా సమ్ పార్ట్ ఆఫ్ దట్ వర్డ్, ఇప్పుడు అమెజాన్ అనేది పేజ్లో చాలాసార్లు ఉండిద్ది కానీ మినీ టీవీ అనేది ఒక పొజిషన్లోనే ఉంటుంది. సో మినీ టీవీ లైక్ ఒక మొత్తం టెక్స్ట్లో నుండి సమ్ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ మనం తీసుకోవాలి అనేసి అనుకుంటే దెన్ వీ గో ఫర్ పార్షియల్ లింక్ టెక్స్ట్ అనమాట. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ పార్షియల్ లింక్ టెక్స్ట్. ఈ అమెజాన్ మినీ టీవీ బదులు యూ కెన్ సింప్లీ గివ్ మినీ టీవీ డాట్ క్లిక్. ఓకే, ఇది ఇంకో లొకేటర్ అనమాట. సో ఇప్పుడు మీకు 8 లొకేటర్స్లో బేసిక్స్ వచ్చినాయి, బట్ ఎక్స్పాత్లో మనం చాలా ఎక్స్పర్ట్స్ అవ్వాలన్నమాట. సో ఎక్స్పాత్ చెప్తాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ చెప్పండి, అప్పుడు నేను ఎక్స్పాత్ చెప్తాను. లేదు, క్లియర్. సో ఉండడానికి 8 ఉంటాయి కానీ అందులో ఏదో ఒకటే వాడాలి ఆ సిచ్యువేషన్కి తగినట్టు. అక్కడ ఏవైతే అవైలబుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటి బట్టి ఏది యూస్ఫుల్, ఏది మనకు 1 ఆఫ్ 1 వస్తుంది, యూనిక్గా రాయగలుగుతున్నాం అనే దాన్ని బట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ లొకేటర్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్పాత్లో మొన్న మనం ఏం చూసాము, ఒక అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ ఫార్ములా చూసాం. సో 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ @attribute ఈక్వల్ టు వాల్యూ రాసాం. అదే నాకు అది కాకుండా ఇప్పుడు ఈ అట్రిబ్యూట్లో ఈ వాల్యూ లోపల nav search submit బటన్ అని 4 వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 4 వర్డ్స్ నాకు ఏదైనా సమ్ పార్ట్ ఆఫ్ దట్ వాల్యూ, మొత్తం కాకుండా సమ్ పార్ట్ ఆఫ్ దట్ వాల్యూని కనుక నేను యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఫార్ములా ఏమైందంటే ఎక్స్పాత్ది ఇది 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ రెక్టాంగిల్ బ్రాకెట్ లోపల యూ హ్యావ్ టు రైట్ కంటైన్స్. కంటైన్స్ ఈజ్ ఏ మెథడ్ అనమాట. సో వెన్ ఎవర్ వీఆర్ సేయింగ్ సంథింగ్ ఈజ్ ఏ మెథడ్, ఏముంటుంది మెథడ్కి, రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉండి ఇట్ విల్ హ్యావ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ కదా. మన జావాలో మెథడ్కి ఏముంటాయి, మనకి మెథడ్కి ఒక రౌండ్ బ్రాకెట్స్ ఉండి దాని లోపల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా. సో కంటైన్స్ అనేది ఒక మెథడ్. సో ఆ మెథడ్ లోపల మనం ఏం పంపిస్తున్నాం మన ఆర్గ్యుమెంట్స్గా, మన అట్రిబ్యూట్ అండ్ సమ్ యూనిక్ పార్ట్ ఆఫ్ దట్ వాల్యూ అని అంటున్నాను. సో ఇప్పుడు నేను అదే ఇక్కడ అప్లై చేయాలనుకోండి, 2 ఫ్రంట్ స్లాషెస్ మన ఈ వాల్యూకి రాద్దాం అనుకుంటున్నాము. ఇది ఇన్పుట్ ట్యాగ్ కాబట్టి 2 ఫ్రంట్ స్లాషెస్ ఇన్పుట్ కంటైన్స్ రాయాలి కదా. సో కంటైన్స్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ రెక్టాంగిల్ బ్రాకెట్ క్లోజ్. ఈ రౌండ్ బ్రాకెట్ లోపల మనం ఏం రాయాలంట, మన అట్రిబ్యూట్ రాయాలి @id కామా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దట్ ఫుల్ వాల్యూ ఆ సింగిల్ కోట్స్లోని నా సబ్మిట్ బటన్ మొత్తం ఇచ్చే బదులు వీ కెన్ జస్ట్ గివ్ సబ్మిట్ బటన్. సో సమ్ పార్ట్ ఆఫ్ దట్ వాల్యూ ఇచ్చేది ఒక ఫార్ములా. ఇదేంటి ఫర్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ పేర్. కానీ ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా ఉంది. ప్రతిసారి మనకి ఈ అట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ యూనిక్గా దొరకకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ డివ్ చూసామనుకోండి, ఇక్కడ ఓన్లీ క్లాస్ నేమే ఉంది. వీ నో దట్ క్లాస్ నేమ్ ఇస్ నాట్ యూనిక్. అలాంటప్పుడు మనం రాయలేం కదా డైరెక్ట్ లొకేటర్ దానికి. సో మనం అలాంటప్పుడు ఏదైనా సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ అన్ ఇన్నర్ టెక్స్ట్
లైక్ ఈ బ్రౌజింగ్ హిస్టరీ ఉంది కదా. సో ఇప్పుడు ఈ బ్రౌజింగ్ హిస్టరీలో ఈ స్పాన్ అనే ట్యాగ్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలో ఈ బ్రౌజింగ్ హిస్టరీ ఉంది కాబట్టి వీ కాల్ దిస్ బ్రౌజింగ్ హిస్టరీ యాజ్ ఇన్నర్ టెక్స్ట్. సో ఈ ఇన్నర్ టెక్స్ట్ యూస్ చేసి కూడా మనం ఎక్స్పాత్ రాయొచ్చు అంట. సో దానికి వచ్చిన ఫార్ములా ఏంటి, 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ టెక్స్ట్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ లేదు, రాస్తాను. 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ టెక్స్ట్ కూడా మెథడే కంటైన్స్ లాగా. సో టెక్స్ట్ మెథడ్ ఈక్వల్ టు రాస్తున్నాం ఇక్కడ, ఈక్వల్ టు ద ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్ ఈస్ ద టెక్స్ట్ విచ్ ఇస్ ప్రెసెంట్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. సో ఇప్పుడు ఇది వాడు రాయాలనుకోండి ఈ బ్రౌజింగ్ హిస్టరీకి. సో ఇక్కడ మన ట్యాగ్ ఏంటి, స్పాన్. సో స్పాన్ నెక్స్ట్ మనం ఏమనుకున్నాం మన ఫార్ములాలో, వీ హ్యావ్ టు రైట్ టెక్స్ట్ మెథడ్ అండ్ ఇన్నర్ టెక్స్ట్. సో టెక్స్ట్ మెథడ్ కాబట్టి లెట్స్ రైట్ టెక్స్ట్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈక్వల్ టు ఒక్క సెకండ్, ఈక్వల్ టు ఇన్నర్ టెక్స్ట్ తీసుకోవాలి. సో 2 ఫ్రంట్ స్లాషెస్ స్పాన్ రెక్టాంగిల్ బ్రాకెట్ టెక్స్ట్ మెథడ్ ఈక్వల్ టు ఆ ఇన్నర్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనం ప్లేస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా టు లొకేట్ దట్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ బ్రౌజింగ్ హిస్టరీ అనే ఫుల్ వర్డ్ బదులు సమ్ పార్ట్ ఆఫ్ దట్ వర్డ్ లైక్ బ్రౌజింగ్ మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం టెక్స్ట్ మెథడ్కి మనం కంటైన్స్ అప్లై చేస్తున్నాం. సో ఇందాకేంటి ఫార్ములా, ట్యాగ్ కంటైన్స్ @attribute కామా వాల్యూ అయితే టెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, జస్ట్ టెక్స్ట్ మెథడ్ కామా దట్స్ యూనిక్ వాల్యూ, జస్ట్ అట్రిబ్యూట్ ప్లేస్లో టెక్స్ట్ మారుతుంది అంతే. సో దీనికి కామా పెట్టాను, కంటైన్స్ టెక్స్ట్ కామా సమ్ ఇన్నర్ టెక్స్ట్ విచ్ ఇస్ యూనిక్. సో హిస్టరీ తీసేద్దాం. సో ఇప్పుడు నేను బ్రౌజింగ్ అని ఇస్తే నాకు 2 చోట్ల ఉందంటావు ఈ పేజ్లో. సో అప్పుడు నేను ఇలా రాయడం కరెక్ట్ ఎక్స్పాత్ రాంగ్, బట్ ఫార్ములా వైజ్ ఇట్ ఈస్ కరెక్ట్. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ అప్లైడ్ ద ఫార్ములా. కానీ ఇది వాడమా అనేది డిపెండ్స్ ఆన్ వెదర్ వీఆర్ ఏబుల్ టు లొకేట్ ఇట్ యూనిక్లీ ఆర్ నాట్. మనం లొకేట్ చేయలేకపోతున్నాం కాబట్టి వీ వోంట్ యూజ్ దిస్ మెథడ్. ఇందాక రాసిన విధానంలో మనకు 1 of 1 వచ్చింది కాబట్టి వీ విల్ చూస్ దట్ ఫార్ములా. ఇట్స్ జస్ట్ మన కన్సైన్స్ అనమాట, మనం ఏది వాడాలనేది మనకి రాయగా మనకి అర్థమైపోయింది ఏ ఫార్ములా వాడాలి అనేది. సో అట్రిబ్యూట్ అండ్ వాల్యూ అయిపోయింది, టెక్స్ట్ మెథడ్ అయిపోయింది, కంటైన్స్ అయిపోయింది. నౌ మొన్న లాస్ట్ టైం మనం కొన్ని రిలేషన్స్ చూసాం కదా, అది గుర్తుందా? అది ఒకసారి చూపిస్తా. సో ఇది గుర్తుందా మీకు, మీ ఇద్దరికి? మీకండి? ఓకే, ఇప్పుడు మరి ఈ వర్టిబ్రేట్కి ఈ కార్నివోర్ ఏమవుతుంది? డిసెండెంట్ అవుతుంది. వర్టిబ్రేట్కి యానిమల్ పేరెంట్ అవుతుంది బికాస్ డైరెక్ట్ రిలేషన్ కాబట్టి. అదే ఫిష్ టు యానిమల్ అయితే యాన్సిస్టర్ అవుతుంది. అండ్ ఫిష్ టు మ్యామల్, ఫిష్కి మ్యామల్ ఏమవుతుంది? ఫాలోయింగ్ సిబ్లింగ్. మ్యామల్కి ఫిష్ అనేది ప్రిసిడింగ్ సిబ్లింగ్. సో ఇది ఫార్ములా ఒకలానే ఉంటుంది, జస్ట్ రిలేషన్షిప్ నేమ్స్ మారుస్తాం అంతే. సో ఫార్ములా ఎలా ఉండిద్ది అనేసి అంటే 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ రెక్టాంగిల్ బ్రాకెట్ @ attribute
ఇక్కడ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ పెట్టుకోండి, కంటైన్స్ పెట్టుకోండి, టెక్స్ట్ మెథడ్ పెట్టుకోండి. ఇట్స్ యువర్ చాయిస్. మనం ఏదైనా రాసుకోవచ్చు ఫస్ట్ దానిలోని, ఏదైనా వన్ వే ఆఫ్ రైటింగ్ ఎన్ ఎక్స్పాత్. తర్వాత ఫ్రంట్ స్లాష్ రిలేషన్షిప్ రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ పేరెంట్, సో పేరెంట్ అని రాసి కాలన్ ఆ పేరెంట్ యొక్క ట్యాగ్ నేమ్. లేదు నాకు ఓన్లీ ట్యాగ్ నేమ్తో రాస్తే నాకు ఇంకా యూనిక్గా రావట్లేదు అనుకుంటున్నప్పుడు ఆ సెకండ్ ఎలిమెంట్కి కూడా మనము లొకేటర్ అనేది కంప్లీట్ చేయాలి. లైక్ ట్యాగ్, దీంతో మళ్ళీ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ అయినా పెట్టుకోవచ్చు, టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు దీని లోపల. సో ఇది పేరెంట్ కదా. ఇన్ ద సిమిలర్ వే మనకి చైల్డ్, following sibling, preceding sibling, ఇంకా యాన్సిస్టర్, డిసెండెంట్ అన్నీ జస్ట్ వర్డింగ్స్ చేంజ్ అనమాట. సో మనం బేసిక్ ఫార్ములా ఏంటంటే మనం రాసుకునే ఎక్స్పాత్ ఫ్రంట్ స్లాష్ ద రిలేషన్షిప్ తర్వాత 2 కాలన్స్. మనం ట్యాగ్ నేమ్ వరకు రాస్తే మనకి యూనిక్గా వస్తే ఓకే, లేకపోతే వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద ఫార్ములా అనమాట. అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ కంటైన్స్ టెక్స్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనము వీ వాంట్ టు రైట్ అన్ ఎక్స్పాత్ టు ఈ ఇన్పుట్కి రాద్దాం అనుకుంటున్నాము. బట్ వీ వాంట్ టు రైట్ ఇట్ ఫ్రమ్ దిస్ డివ్. ఈ డివ్ నుండి ఈ ఇన్పుట్కి నేను ఎక్స్పాత్ రాయాలి. సో ఎక్కడి నుండి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో అది మన ఫస్ట్ ఫార్ములా అవుతుంది. అక్కడ నుండి దాని రిలేషన్ టు దట్ ఇన్నర్ ఎలిమెంట్. సో పైకి వెళ్ళాలంటే పేరెంట్ పెడతాం, కిందకి రావాలంటే చైల్డ్ పెడతాం అలాగా. సో ఫస్ట్ అసలు దీనికి ఎక్స్పాత్ రాయాలంటే మనం ఎలా రాస్తాము? ఈ డివ్ క్లాస్ nav సెర్చ్ ఫీల్డ్కి tag name and class equal to. సో నార్మల్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ ఫామ్లో పెట్టేసుకోవచ్చు. సో మనం ఏం చేస్తున్నాము, 2 ఫ్రంట్ స్లాషెస్ div @class ఈక్వల్ టు ఆ వాల్యూ పెట్టేసుకుంటున్నాము. సో దానికి స్పేస్ కూడా ఉంది కాబట్టి నేను స్పేస్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి, లేకపోతే నాకు 0/0 వచ్చింది చూడండి. సో ఫస్ట్ది వచ్చింది, కానీ ఇక్కడ నుండి మనం ఇన్పుట్కి రాయాలనుకుంటున్నాం. మరి డివ్ నుండి ఇన్పుట్కి రిలేషన్ ఏంటి? చైల్డ్, బికాస్ ఓన్లీ ఒక స్టెప్ కిందే ఉంది. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫ్రంట్ స్లాష్ చైల్డ్ కాలన్ ఇన్పుట్. సో నా మన 1/1 వచ్చింది. సో మన ఎక్స్పాత్ ఎలా రాసాము, వీ ట్రై టు లొకేట్ ద డివ్. ఆ డివ్ నుండి ఈ ఇన్పుట్కి రిలేషన్ని ఫైండ్ చేసాం. ఇన్ ద సిమిలర్ వే నాకు ఈ ఇన్పుట్ నుండి నేను ఈ లేబుల్కి ఫైండ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇన్పుట్ నుండి నేను లేబుల్కి రాయాలి. అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారిపోయింది? ఫస్ట్ మనం ఇన్పుట్కి రాయాలి కాబట్టి 2 ఫ్రంట్ ఇన్పుట్ ఐడి ఉంది కాబట్టి ఐడి తీసుకొని ఐడి యొక్క వాల్యూ ఈ ఐడి నుండి ఈ లేబుల్ రిలేషన్ ఏంటి? పేరెంట్ కాదు. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇక్కడ నుండి విడ్త్ ఎలా ఉంది? ఇన్పుట్ నుండి ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి లేబుల్ కన్నా ఇన్పుట్కి కాదు. ఈ రెండు సేమ్ హైట్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉంది. అండ్ ఈ రెండు కూడా ఈ డివ్ లోపల ఉన్నాయి. అంటే ఈ రెండు సేమ్ హైట్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెన్స్ లేదు కదా స్టార్టింగ్. అప్పుడు ఈ రెండు ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో ఇన్పుట్కి లేబుల్ అనేది సిబ్లింగ్, కానీ ఇన్పుట్ పైన లేబుల్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో యూ హ్యావ్ టు రైట్
ప్రిసీడింగ్ సిబ్లింగ్ colon ఆ ట్యాగ్ పేరు లేబుల్. ఒకవేళ మనకి జస్ట్ అది కిందో పైన ఉందని తెలుసు కానీ ఏ పర్టికులర్ రిలేషన్ లేదు. అంటే ఇప్పుడు ఈ లేబుల్కి మేబీ ఈ డివ్తో డైరెక్ట్ రిలేషన్ లేదు. సో ఇది లేబుల్ నుండి డివ్ నుండి డివ్ నుండి ఫామ్ నుండి డివ్, ఆ తర్వాత డివ్. సో మనకి డైరెక్ట్ రిలేషన్ లేదు కానీ వి జస్ట్ నో దట్ ఈ లేబుల్ పైన లేకపోతే ఇన్పుట్ పైన వీఆర్ హ్యావింగ్ దిస్ డివ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఐడియాస్ nav bar left అని ఒక ఐడి ఉందని నాకు తెలుసు. సో ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, జస్ట్ మన పైన ఉంది అనుకున్నప్పుడు వీ కెన్ రైట్ ప్రిసీడింగ్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ ఇన్పుట్కి ఆ పైన ఉన్న డివ్కి రాద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రిసీడింగ్ div @id ఈక్వల్ టు ఐడి యొక్క వాల్యూ. ఓకే అండి, అర్థమైంది. ఒక్క నిమిషం, ఇదేదో రాంగ్ రాసాను. ఇన్పుట్, ఈ ఇన్పుట్ నుండి ఇందాక ఏదో ఐడి ఉండాలి కదా ఇక్కడ. యా, ఈ nav bar left అనేది ఉంది కదా. సో దానికి మనం రాయాలి అంటే /preceding div. ఇప్పుడు ఓన్లీ డివ్ రాస్తే మనం ఉన్న ఇన్పుట్ దానికి పైనుండే 12 ఐటమ్స్ వస్తున్నాయి అనమాట. ఏవైతే డివ్స్ ఉన్నాయో దానిపైన కరెంట్ మన ఇన్పుట్ పైన అవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మనకు అవన్నీ కాదు, వీ వాంట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ అన్ ఐడి with having is nav bar left id equal to nav bar left. సో మనకి 1 of 1 అనేది వచ్చింది. అది వన్ వే. అలానే కిందకి రాసుకోవాలి ఏం డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు అనుకున్నప్పుడు వీ కెన్ గో విత్ ఫాలోయింగ్. సో ఇవన్నీ మీరు ఫార్ములాస్ రాసుకుంటే మీకు టోటల్గా 14 ఫార్ములాస్ వస్తాయి. సో మీరు బాగా ఐడెంటిఫై చేయాలన్నమాట. అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక సమ్ ర్యాండమ్ వెబ్సైట్ తీసుకొని 1 of 1 వచ్చేలాగా యూజింగ్ దీస్ XPath ఫార్ములే వాళ్ళు మనం ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ ఒక 10 to 15 ఎలిమెంట్స్కి రాసుకొని తీసుకోండి. లైక్ మీరు XPath రాసిన తర్వాత ఇక్కడ 1 of 1 వస్తుంది కదా. సో 1 of 1 వచ్చినప్పుడు దాని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఒక వర్డ్ డాక్యుమెంట్లో అలా పేస్ట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి తీసుకొస్తే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ మీకు రాయడం వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు 1 of 1 రాకపోతే ప్రాబ్లం ఏంటవుతుంది అంటారు? అంటే అప్పుడు ఆ ఎలిమెంట్ యూనిక్గా లేదు. సో ఇప్పుడు అదే XPathతో అదే లొకేటర్ ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా ఉందనుకోండి, సెలీనియం ఏం చేస్తుంది? సో ఇందాక మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ 4 బటన్స్కి సేమ్ లొకేటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ నేను క్లాస్ నేమ్ అనే లొకేటర్ వాడు రాద్దాం అనుకుంటున్నాను, నాకు 1 of 4 వచ్చింది. నేను driver.findElement by.class name రాసి ఇది పెట్టాను అనుకోండి, నా గోల్ ఏంటి, కన్ఫర్మేషన్ అలర్ట్ మీద క్లిక్ చేయాలని. కానీ సెలీనియం వచ్చి ఫైండ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, పైనుండి వచ్చి చూసుకుంటుంది ఏది ఫస్ట్ మ్యాచింగ్ ఉందని. దాని ఫస్ట్ మ్యాచింగ్ ఫస్ట్ క్లిక్ మీ బటన్ కనిపిస్తుంది. సో అది వెళ్ళిపోయి వెంటనే ఫస్ట్ క్లిక్ మీ బటన్ మీద క్లిక్ చేసేది తప్ప మనం అనుకున్న బటన్ మీద క్లిక్ చేయదు. ఓన్లీ ఫస్ట్ మ్యాచింగ్ దాని మీదే క్లిక్ చేసిద్ది కాబట్టి. సో విచ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కదా, మనం అనుకున్న బటన్ మీద పర్ఫామ్ చేయట్లేదు కదా. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ యూనిక్ వే సో దట్ మనం అనుకున్న బటన్ దగ్గర, మనం అనుకున్న టెక్స్ట్ బాక్స్ దగ్గర ఆ యాక్షన్స్ అనేవి జరుగుతాయని. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ లేదనుకోండి, మనకి యూనిక్ దొరకలేదు అనుకోండి, అప్పుడు యూనిక్ దొరకకుండా ఉండదు, ఖచ్చితంగా దొరుకుతుంది. 8 లొకేటర్స్లో ఏదో ఒక లొకేటర్ విధంలో మనకి యూనిక్గా దొరుకుతుంది. మనకు అసలు యూనిక్గా దొరకట్లేదు, ఇప్పుడు మనం ఇక్కడ attribute equal to వాల్యూ ఏది పెట్టినా మనకి యూనిక్గా దొరకట్లేదు అన్నప్పుడు అందుకే మనం XPath యాక్సెస్ మెథడ్స్ నేర్చుకున్నాం అనమాట. సో ఈ ఎలిమెంట్కి డైరెక్ట్గా లొకేటర్ రాస్తుంటే మనకు దొరకకపోవచ్చు, కానీ వేరే ఏదైనా ఒక ఎలిమెంట్కి యూనిక్గా రాసి దాని నుండి దీని రిలేషన్ ఫైండ్ చేసాం అనుకోండి, అప్పుడు యూనిక్గానే వస్తుంది అనమాట. సో ఉన్న అన్నిటిలోని ఏదో ఒక విధానంలో వస్తుంది. అందులో మేజర్గా ఈజీగా వచ్చేది ఏంటి యూనిక్గా అంటే ఐడితోను XPathతోని.
ఓకేనా? ఇంకా ఎక్స్‌పాత్‌లో ఇంకా చాలా రకాలుగా రాసుకోవచ్చు. లైక్ ఎండ్ కండిషన్ పెట్టుకొని, ఆర్ కండిషన్ పెట్టుకొని, ఇండెక్స్‌లు పెట్టుకొని ఇంక రకరకాలుంటాయి ఇంకా ఇన్ డెప్త్‌కెళ్ళేవి. సో, అవి మనం ఇంకా క్లాసెస్ ఇంకా బాగా ఇన్ డెప్త్‌కెళ్ళినప్పుడు అయి చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?